హాయ్ కడపరాణి మీ కృష్ణవేణి. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అల్లుడు కూతురు వచ్చేసేసి అమ్మవారు విగ్రహం తయారు చేస్తున్నారు. చీరగట్టి ఎలాగా అనేది చూస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం, నేను కూడా చూడలేదు. చూడండి ఎలా తయారు చేస్తున్నారు. శారీ తీసుకొని వచ్చారు, చేస్తున్నారు. ఇద్దరు కష్టపడుతున్నారు. చూశారు కదా, ఇలా చీరని ఇలా మడత పెడుతూ ఉన్నారు. నేను కూడా చూస్తున్నా ఫస్ట్ టైము. చూడండి, ఇలా మీరు కూడా చేసుకోండి. ప్రతి ఇంట్లోనూ లక్ష్మీ కటాక్షం కావాలని, మిమ్మల్ని చల్లగా ఆ తల్లి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి, మీరు దండం పెట్టుకునేటప్పుడు ఏమీ కోరుకోవద్దు. అమ్మవారికి కృతజ్ఞత మాత్రమే చెప్పండి. ఆమెకి ఎవరికి ఏమి ఇవ్వాలో ఆమెకి అన్నీ తెలుసు. మనం అన్ని కోరికలు కోరుకున్నా కూడా ఆమె ఏమి ఇవ్వాలో ఆమెకి మాత్రమే తెలుసు. చూశారు కదా, కష్టపడుతున్నారు. అటు ఇటు ఇటు అటు. మడత కరెక్ట్గా ఉండాలి అనేసి అబ్బాయి ఏమో మడత నీట్గా చేస్తూ ఉన్నాడు. క్లిప్స్ వేసేసారు. చూశారు కదా, ఇలా. శారీ కలర్ బాగుందా చూడండి. ఇలా చెంబుకి మన కర్ర కానీ ఏదో ఒకటి అక్కడ వీళ్ళు ఏం చేశారంటే చపాతీ కర్ర పెట్టేశారన్నమాట. దిట్టంగా గట్టిగా ఉండాలి కాబట్టి శారీ గట్టిగా సెట్ అయిపోవాలనేసి. చూసారా, ఇలా పసుపు దారంతో వాటర్ పోసేసి చెంబులో, దాంట్లోనే మనం పసుపు కుంకుమ కొంచెము ఏమైనా రూపాయి బిళ్ళలు ఇలా ఉన్నా కూడా ఆ నీళ్ళల్లో వేసేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా చిన్న చిన్నవి కూడా, అంత పసుపు ముద్ద కుంకుమ, ఒక 1/2 డజన్ గాజులు, 2 జాకెట్ ముక్కలు పెట్టుకున్నా కూడా పూజ అయిపోతుంది. ప్రసాదం కూడా మరీ లేని వాళ్ళు కూడా ఒక పువ్వు పెట్టి ఒక చెంబుకి నీళ్లు పెట్టినా కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది, నాకు తెలిసినంత వరకు. చూశారు కదండి, ఇదిగోండి ఇలా రెడీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. అమ్మ ఏ రూపంలో అయినా సరే మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అన్నమాట. ఏం చేసినా కూడా. చెప్పాను కదా, ప్రసాదాలు చేయకపోయినా కూడా అంత పసుపు ముద్ద, 1/2 డజన్ గాజులు, నీళ్లు, ఒక పువ్వు, అంత బెల్లం ముక్క పెట్టినా కూడా పూజ అయిపోయినట్టే. మా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు చీర కట్టడానికి. ఎట్లాగొట్లా లాస్ట్కి అయితే కట్టేశారు. మీ ఇంట్లో పూజ అయిపోయిందా, ఇంకా చేసుకుంటున్నారా? కామెంట్లో అయితే పెట్టండి. చూశారు కదా, అబ్బాయి అయితే మాత్రం చక్కగా చీర అంతా చక్కగా కట్టేశాడు. వడ్డానం పెట్టేశాడు. ఇక పూల జడ ఒకటి ఉంది, అమ్మవారి ముఖం ఒకటి ఉంది. ఆ టెంకాయకి అంత పసుపు కుంకుమ పెట్టేసి ముఖం పెట్టేయాలన్నమాట. లాస్ట్కి చివరికి అమ్మవారు రెడీ అయిపోయారు. పూలు అలంకరణ జరుగుతుందన్నమాట ఇప్పుడు. ప్రసాదాలు చేసేసింది, 5 రకాల ప్రసాదాలు ఏమో చేసింది. లాస్ట్కి పూజ అయిపోయి హారతి కూడా ఇచ్చి పూలు పండ్లు జాకెట్ ముక్క ప్రసాదాలు పెట్టేశారు. అయిపోయింది. చూసేశారు కదా, మొత్తం 1 అవర్కి పూజ చేసేసారు. ఇక మంత్రాలు చదువుతూ కూర్చున్నారు. నేను వీడియో తీసేసుకొని మీకు ఫస్ట్ చెప్పాలి, పెట్టాలా అని చెప్పేసి పెట్టాను. చూశారు కదా, లాస్ట్కి పాప కూడా దండం పెట్టుకుంటుంది. బాయ్ బాయ్.